దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం ద్వారా దేవుడు నిన్ను దర్శించి ఆశీర్వదించును గాక. ఈరోజు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రియులారా, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మన జీవిత స్థితిగతులను బట్టి, మన కుటుంబ స్థితిగతులను బట్టి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మనము మనల్నే చిన్న చూపు చూసుకుంటూ ఉంటాం. నేను ఎందుకు పనికిరాని వాడను, నేను ఎందుకు పనికిరాని దానను, సామాజికంగా చాలా చిన్న స్థితిలో ఉన్నవాడను, చాలా చిన్న స్థితిలో ఉన్నదానను, నా కుటుంబం ఎన్నికలేనిది, నేను ఎన్నికలేని వాడను, ఎన్నికలేని దానను అని మనం మనల్నే చిన్నచూపు చూసుకుంటూ, నిన్ను నీవే తృణీకరించుకుంటూ, నిన్ను నీవే చిన్నపరుచుకుంటూ ఉండే స్థితి నీ జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచుతున్నాడు దేవుడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ మాట ఇదినా నీ హృదయంలో నీవు లిఖించుకోవాలి. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచుతున్నాడట. తన స్వకీయ జనముగా నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది చాలా పురుకొల్పును మన హృదయాల్లో నింపే మాట, చాలా ధైర్యాన్ని మన హృదయాల్లో నింపే మాట. ఆ మాటలు మనం స్వీకరిస్తే మనం ఎంతమాత్రం కూడా మనల్ని మనం తృణీకరించుకోము, మనల్ని మనం చిన్న చూపు చూసుకోము. దేవుని సన్నిధిలో నేనేమై ఉన్నాను, లేక దేవుని దృష్టిలో నేనేమై ఉన్నాను అనే ఆలోచన నీ హృదయంలో నింపబడితే నీవు దేవుని దృష్టిలో ఏమై ఉన్నావు. ఆయన అంటున్నాడు, భూమి మీద సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు అవి. ప్రియులారా, మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులు మనల్ని కృంగ చేయొచ్చు, మన జీవిత స్థితిగతులు మనల్ని కృంగ చేయొచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని కృంగ చేయొచ్చు. మన స్నేహితులు, మనకు తెలిసిన వారు, వారి మాటలతోనూ వారు మనలను ట్రీట్ చేసే విధానంలోనూ మనల్ని కృంగ చేయొచ్చు. అయితే దేవుని దృష్టిలో నీవేమిటి, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనే విషయాన్ని నీవు ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచుతున్నాను, నిన్ను నేను స్వకీయ సంపాద్యంగా ఎంచుతున్నాను అన్నాడు. అక్కడ కొన్ని తర్జుమాల్లో యు ఆర్ మై ట్రెజర్డ్ పొసెషన్ అన్నాడు, కొన్ని తర్జుమాల్లో యు ఆర్ మై ప్రైజ్డ్ పొసెషన్ అన్నాడు. మనల్ని ఎంత ఉన్నతంగా దేవుడు ఎంచుతున్నాడో, నన్ను ఎంత ఉన్నతంగా దేవుడు ఎంచుతున్నాడో, నిన్ను దేవుడు ఎంత ఉన్నతంగా ఎంచుతున్నాడో నీవు అర్థం చేసుకోగలవు. అందుకనే క్రొత్త నిబంధనలో పౌలు రాస్తూ క్రైస్తవ విశ్వాసి లేక సంఘము ఎవరైనా క్రైస్తవ విశ్వాసిని గూర్చి మాట్లాడుతూ నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు అన్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు తన రక్తము అనే విలువనిచ్చి నన్ను కొన్నాడు, అలాగే నిన్ను కొన్నాడు. నీ విలువ ఎంత అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తానికి నీవు వెల కట్టగలిగితే ఆ వెల ఎంతో, నీ విలువ అంత ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను తృణీకరించుకోవలసిన అవసరం లేదు, నీవు చిన్న చూపు చూచుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమస్త జనము కంటే దేవుడు నిన్ను ప్రత్యేకమైన వాడుగా ఎంచుతున్నాడు, ప్రత్యేకమైన దానిగా ఎంచుతున్నాడు. అందుకనే ఇదే ద్వితీయోపదేశకాండము గ్రంథంలో 33వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అంటాడు. నిజమే, ఆయన రక్షించిన మనలను పోలిన వాడెవరు ఈ లోకంలో? ఒకవేళ తాత్కాలికంగా ధనవంతులుగా కనిపించవచ్చు, తాత్కాలికంగా మనకంటే గొప్ప అధికారులుగా లేక గొప్ప అధికారంతో ఉన్నవారుగా కనపడవచ్చు. కానీ యెహోవా దేవుడు రక్షించిన నిన్ను పోలిన వాడు ఈ లోకంలో లేడు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచాను అని. ఈ దినాన్ని ఒకవేళ నీవు ఏ కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఒకవేళ నిన్ను నీవే చిన్న చూపు చూసుకుంటూ, నిన్ను నీవే తృణీకరించుకుంటూ, కొంతమంది అయితే
ఇంకా తీవ్రమైన స్థితిలోనికి, ఆత్మహత్యా ధోరణిలోనికి వెళ్ళిపోయిన స్థితిలో కూడా ఉండొచ్చు. అలాంటి ధోరణిలో ఉన్న ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఎంత మట్టుకు చాలు ప్రభువా, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేసి పడుకున్నప్పుడు ఏలియా, ఇంకా నీవు చేయవలసిన ప్రయాణం చాలా ఉంది, లేవమని ఏలియాను లేపి గొప్ప ప్రయాణాన్ని అప్పగించి గొప్ప ఆశీర్వాదకరమైన పరిచర్యను ఏలియాకు అప్పగించాడు. కృంగిపోవద్దు, నీరసించిపోవద్దు, నిన్ను నీవు తృణీకరించుకోవద్దు, నిన్ను నువ్వు చిన్న చూపు చూడవద్దు. ఎందుకంటే సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచుతున్నాడు నీ దేవుడు. ఒకవేళ పరిస్థితులు ఎంత దుర్భరమైనవైనా ఆత్మహత్య చేసుకోవాలనో లేకపోతే జీవితం చాలించుకోవాలనో అనుకోవద్దు. ఏలియా అలా అనుకున్నాడు. అలా అనుకున్న స్థితిలో ఏలియాని మరలా దేవుడు లేపడు. ఆ నిద్ర లేపి నీవు చేయవలసిన ప్రయాణం ఇంకా చాలా ఉంది. మనం అనుకోవచ్చు దుర్భరమైన పరిస్థితుల నుంచి జీవితం ఇక్కడితో ఆగిపోతే బాగుండునని. కానీ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన గమ్యం చాలా ఉన్నతమైనదైతే దేవుడు ఆ స్థితి వైపు నిన్ను నడిపిస్తాడు. ఈ దినాన్ని నీవు లేవాలి, కృంగిన స్థితిలో నుంచి లేవాలి, నిన్ను నీవు తృణీకరించుకుంటున్న స్థితిలో నుంచి లేవాలి, నిన్ను నీవు చిన్నచూపు చూచుకుంటున్న స్థితిలో నుంచి లేవాలి. లేచి దేవుని దృష్టిలో నేను ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన దానను, సమస్త జనముల కంటే నేను దేవుని దృష్టిలో గొప్పవాడను, సమస్త జనముల కంటే దేవుని దృష్టిలో నేను గొప్పదానను అని పురుకొల్పు పొందుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగు. దేవుడు తప్పక నీ జీవితంలో ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాద స్థితికి నిన్ను నడిపిస్తాడు. ఆ స్థితిలో నీవు ప్రవేశించినప్పుడు దేవునికి మహిమ నీ జీవితం ద్వారా, నీ జీవితం గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపించబడుతుంది. అట్టి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించి నీ ద్వారా దేవుడు మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఈ లోకంలో మా స్థితిగతులను బట్టి ఆయా సమయంలో మేము కృంగిపోతున్న సంగతులు ఉన్నాయి ప్రభువా. అలాంటి స్థితిలో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాట ద్వారా మమ్మల్ని పురికొల్పినందుకు మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రోత్సాహం పొందుకొని బిడ్డల ప్రభువా పురికొల్పబడి నీవు దాచి ఉంచిన ఆశీర్వాద స్థితిలోనికి నడిపించబడే అనుభవాన్ని ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేయమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని, వారి అవసరతల్లోనూ సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి అందరికీ ఈ సందేశాన్ని షేర్ చేయండి. వారు కూడా ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.